ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఆరబోసుకోవడానికి కళ్ళలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండించిన పంటను ఆరబెట్టడానికి రోడ్లపై పోయడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, దీంతో ఎంతో మంది వాహనదారులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం శిలాజీనగర్ టేకుల తండాకు చెందిన గ్రామ రైతులు వరి ధాన్యం ఆరబెట్టుకోవడానికి కల్లాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ రోడ్డుపై ఆందోళనకు దిగారు. రోడ్లపై వరి ధాన్యం ఆరబోయడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వ్యవసాయ పొలాల వద్దే ధాన్యం ఆరబెట్టుకోవడానికి ప్రభుత్వం కల్లాలను ఏర్పాటు చేస్తే రోడ్లపై ధాన్యం ఆరబోసే పరిస్థితి ఉండదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం ఆరబెట్టుకోవడానికి కల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పండించిన ధాన్యం రోడ్లపై ఆరబోయడం ద్వారా ప్రమాదాలు చోటు చేసుకుని ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అధికారులు రైతులకు ధాన్యం రోడ్లపై ఆరబోయొద్దని సూచిస్తున్నట్లుగానే కల్లాలు ఏర్పాటు చేసే దిశగా కృషి చేయాలని వారు ముక్తకంఠంతో కోరారు. నమస్తే అండి, నా పేరు భాస్కర్. శిలాజీనగర్ గ్రామం మరి. మాకు వచ్చేసి విలేజ్ నుంచి వడ్లు ఎండవోసుకోవాలంటే మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఏదైనా ప్రాబ్లం అయితే మొన్న రీసెంట్గా ఒకటి యాక్సిడెంట్ అయింది, ఆటో బోల్తా పడ్డది. అదంతా మాకే భయం అవుతుంది, మా మీద పడుతుంది, మనం మాకే భయం అవుతుంది. మేము ప్రభుత్వం కోరుకునేది ఒకటే, మాకు ఇంటింటికి కల్లాలు ఏర్పాటు చేయాలని మేము ఒకటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మాకు కంపల్సరీ ఏర్పాటు చేయాలి సార్. మా దాంట్లో మేము రోడ్డు మీద రాకుండా మేము అటు నుంచి అటే మేము తండలా అటే ఎండ పెట్టుకుంటాము, అటు నుంచి అటే కంట పెట్టుకుంటామని ప్రభుత్వాన్ని కోరుకుంటాం. శ్రీనివాసు, మా శిలాజీనగర్ టేకుల తండ. మాకు రోడ్డు మీద వడ్డు పోసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నది, కళ్ళం లేక. ప్రభుత్వము కళ్ళం ఏర్పాటు చేయాలని మనసారా కోరుతున్నాము. నిన్నగాక మొన్న చిన్న ఇన్సిడెంట్ జరిగి ఒకరికి చాలా పెద్ద గాయాలైనాయి. మా రైతులందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి సంవత్సరం ప్రతి పంటకు చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి అధికారులు కానీ ప్రభుత్వం కానీ చర్య తీసుకొని మాకు ఇంత కళ్ళం ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము. మాకు ఎలాంటి దీపం లేకుండా నడి రోడ్ల మీద దిక్కు లేక ఎండల ఆరోగ్యాలు క్షీణించి హాస్పిటల్ పాలు అవుతున్నాము. దయచేసి మాకు ఇంత కళ్ళం ఏర్పాటు చేయాలని అధికారులకు ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. పండించినాం కానీ పంట ధాన్యాన్ని అరవడానికి కళ్ళాలు లేక రోడ్డు మీద పోస్తున్నాం. రోడ్డు మీద పోస్తే యాక్సిడెంట్ లాగా ఇబ్బంది అవుతుంది. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కొంచెం సాయం చేయాలి. మాకు అందరికి కలిసి ఒక దగ్గర ఏర్పాటు చేసినా సరే, లేకంటే విడివిడిగా యువల జాగల వాళ్ళకు 2 గుంటలు 3 గుంటల మందం కళ్ళాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మరి శిలాజీనగర్ వరుసకుంటే నేను అయితే మాకు రోడ్డు మీద పోతే రోడ్డు మీద పోసే వరకు ఆక్సిడెంట్లు అవుతున్నాయి. ఆక్సిడెంట్లు అయ్యి మాకు రోడ్డు మీద పోయేద్దంటారు, ఇబ్బంది అవుతుంది. అట్లతో మాకు కళ్ళాలు కావాలి. మాకు కళ్ళాలు ఎవరి బైక్ వాళ్ళు చేసుకుంటాం. 2 గుంటల మందం కళ్ళాలు ఇది మంజూరు చేయాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని.